చదువుకునే విద్యార్థులకు సరైన వసతులు లేకపోతే మేము ఊరుకునేది లేదు. వాళ్ళు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే మిమ్మల్ని విధుల నిర్వహణకెళ్ళి తీసేస్తామని మంత్రి కొలుస పార్థసారథి సారు అంటున్నాడు. మరి గా సార్ గంత కోపంగా మాట్లాడేందుకు ఏదో కారణం తెలుసుకుందామా? విద్యార్థినీలు తినే ఆహారం నాణ్యంగా లేకపోతే నేను అసలే ఊరుకోను. ఎందుకంటే ఈయాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. అందుకని వాళ్ళని మంచిగా చూసుకుంటేనే మన దేశం మంచిగా ఉంటది. వాళ్ళకి పెట్టే ఆహారంలో గింత లోటుపాటు జరిగినా కూడా మిమ్మల్ని విధులకెళ్లే తొలగించుతా అని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సార్ అయితే తెలిపిండుల్లా. అయితే ఈ పార్థసారథి సారు నూజివీడు త్రిబుల్ ఐటీల నాణ్యత లోపం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని సారు తెలుసుకొని ఆ పిల్లలను పార్థసారథి సారు రాత్రి పరామర్శించిండు. రాత్రి ఆ పిల్లగాండ్ల దగ్గరనే 1 గంట దాకా ఉండి వాళ్ళతోటి ముఖాముఖిగా మాట్లాడి సమీక్షించి విద్యార్థి శాఖ మంత్రి లోకేష్ ఆదేశాలను అనుసరించుకుంటా మంత్రి పార్థసారథి సారు ఆహార భద్రత లోపం విషయంలో మంచి చర్యలు తీసుకుంటామని విద్యార్థులతోటి చెప్పిండు. ఈ మంత్రి సార్ త్రిబుల్ ఐటీ కళాశాల కూర్చుడితోటే అక్కడ చదువుకునే విద్యార్థులందరూ ఒక్కసారిగా వాళ్ళకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేసిర్రు. ఫీజు పే చేయలేదని 40,000 నా మీద డ్యూ వేశారు సార్. నేను పే చేసినప్పుడు కడుపు నిండా నాకు మంచి ఫుడ్ తినడానికి అడిగే అధికారం నాకు లేదా సార్? ప్రీవియస్గా 80 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 80 రూపాయలు ఇస్తున్నారు సార్. ముందు ఒక మెనూలో చూసుకుంటే 9 to 10 ఐటమ్స్ పెట్టేవారు సార్. ఇప్పుడు 1 to 3 ఐటమ్స్ పెట్టడం గగనం కింద ఉంది సార్. ఇప్పుడు ఎవరు పెట్టినా నాకు తెలిసి డైరెక్టర్ గారు చెప్పేది ఏంటంటే అమౌంట్ కాలేజీ గవర్నమెంట్ ఉంది, మరి మీరు ఎందుకు పే చేస్తున్నారని నాకు అర్థం కాదు. అంటే ప్రీవియస్ గవర్నెన్స్లో స్టూడెంట్ అకౌంట్స్లోకి అమౌంట్ వేసేవారు సార్. అకాడమిక్స్కి కానీ మెసెస్కి కానీ టోటల్గా అన్నిటికీ అవి మేము కాలేజీకి పే చేసేవాళ్ళం సార్. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ అమౌంట్ అంటే ఓన్లీ అకాడమిక్స్కే పడ్డాయి సార్. ప్రీవియస్గా పెరుగు, స్వీటు, అరటిపండు, ఎక్స్ట్రాగా ఇంకా చాలా ఐటమ్స్ పెట్టేవారు సార్. నేను జాయిన్ అయిన 2 years కూడా తిన్నాం సార్. తర్వాత ఇంటికి లేదు. కరోనా వస్తే మనుషులు మనమే కదా సార్, సేమ్ కుకింగ్ చేస్తాం, సేమ్ మనుషులు తింటాం. ఇందులో తేడా ఏముంటుంది సార్? కరోనా COVID-19 వల్ల మనం క్యూర్ అవ్వలేదా సార్? రీజన్ ఇది ఒకటే చెప్తున్నారు సార్, COVID-19 వల్ల రేట్స్ పెరిగిపోయా, మేము సర్వ్ చేయలేము. తర్వాతే కదా సార్ టెండర్స్ వేశారు వీళ్ళు. మేము ఎంత పెడతాము అని వాళ్ళు టెండర్స్ వేస్తేనే మనం సర్వ్ చేయించుకుంటాం. నిబంధనల ప్రకారం ఎన్ని ఐటమ్స్ పెట్టాలి, మెనూ ఉంది, మరి మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా? ప్రాబ్లమే మెనూ సార్. బయటగా చెప్తున్నారు నాకు. అంటే టెండర్ పెట్టినప్పుడు మెనూ ప్రిస్క్రైబ్డ్, ఓకే, ఆ మెనూ ప్రకారం పెడుతున్నారా? మరి ఇంతమంది పెట్టలేదంటారండి. మరి మెనూ ఇస్ ఓకే, మెనూ ఇస్ నాట్ ఓకే సార్. మెనూలో 4 to 7 times బంగాళదుంప పెడితే పిల్లలు ఎలా సాటిస్ఫై అవుతారు సార్? సార్ ఆ మెనూ వేసేటప్పుడు పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్.